ఫ్రెండ్స్, అకస్మాత్తుగా ఒకరోజు ఒక ముసలి బిచ్చగత్తె ఆకలితో ఐపీఎస్ అధికారి కారు ముందు వచ్చి కొద్దిగా ఆహారం పెట్టమని అడిగింది. ఆ అధికారి ఆమెను చూస్తూ క్షణం నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఈ కథ అమిత్ శర్మ అనే యువకుడికి సంబంధించినది. చిన్నతనంలోనే అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ అతని పట్టుదల మాత్రం ఏ క్షణం తగ్గలేదు. లక్నోలోని ఓ చిన్న వీధిలో పెరిగిన అమిత్ జీవితంలో ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్నా తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎప్పుడూ వెనుదీయలేదు. ప్రతిరోజు అతను అణచివేత, పేదరికాన్ని ఎదుర్కొంటూ తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. ఎన్నో కష్టాలను అధిగమించి చివరకు ఒక గొప్ప స్థానాన్ని చేరుకున్నాడు. ఇది ఓ సాధారణ కథ కాదు, ఓ సాధికారత గాథ. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకు స్ఫూర్తినిచ్చే కథ. నిజంగా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని అమిత్ లాంటి వ్యక్తుల యొక్క కష్టాలను పూర్తిగా వింటే ఎవరైనా సరే జీవితంతో నిరాశతో కుంగిపోతారు అనిపిస్తుంది. కానీ కేవలం కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఇటువంటి కష్టాలను అధిగమించి వారి యొక్క లక్ష్యాలను చేరుకోగలరు. వారు నిజమైన విజేతలు అవ్వగలరు. ఈ విషయాన్ని అమిత్ నిరూపించి చూపించాడు. కాబట్టి ఎంతో హాట్ టచింగ్గా మరియు ఇన్స్పిరేషనల్గా ఉండే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా జరిగిన ఈ సంఘటన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనది. లక్నోలోని ఒక చిన్న వీధిలో నివసించే రమేష్ శర్మ యొక్క కుటుంబం ఉన్నదానిలో సంతృప్తి చెందుతూ వారి కుటుంబం ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. రమేష్ ప్రతిరోజు ఉదయాన్నే కూలి పనులకు వెళ్ళి రోజంతా కష్టపడి పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఇక అతని భార్య సవిత తన ఇంట్లోనే ఉండి వారి యొక్క 4 పిల్లల యొక్క ఆలన పాలన చూసుకుంటూ ఉండేది. ఇక వారి యొక్క పెద్ద కొడుకు పేరు అమిత్. అయితే ఆ సమయంలో అమిత్ యొక్క వయసు 7 నుండి 7.5 ఏళ్ల వరకు ఉంటుంది. అమిత్తో పాటు సవితకు మరొక 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇక వారి యొక్క పేర్లు పూజా, మనోజ్. ఇక అందరికంటే చిన్న పిల్లాడి పేరు బాలు. ఆ సమయంలో బాలు వయసు కేవలం 6 నెలలు మాత్రమే. అందుకే సవిత ఎప్పుడూ బాలుని ఎత్తుకుని ఉండేది. ఇక రమేష్ ఒక సాధారణ కూలి పని చేస్తున్నా కూడా అతని కుటుంబం మాత్రం ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. వారి కుటుంబం అంతా ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారు. అతను ఎంతో కష్టపడి తన కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరాలను పూర్తి చేస్తూ ఉండేవాడు. ఇక తన పిల్లల యొక్క ముఖంలో వచ్చే ఆనందాన్ని చూస్తూ అతని మనసు ఆనందంతో నిండిపోయేది. అతను పడిన కష్టమంతా కూడా మర్చిపోయేవాడు. ఇక సవిత కూడా ఉన్నదానిలోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఎంతో ఆదర్శ గృహిణిలాగా ఉండేది. ఆమె తన యొక్క ప్రేమానురాగాలతో వారి కుటుంబాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దింది. అయితే ఫ్రెండ్స్, ప్రతి ఆనందం వెనుక ఒక దుఃఖం, ప్రతి కష్టం తర్వాత ఒక సుఖం వస్తుందంటారు కదా. రమేష్ యొక్క కుటుంబంలో కూడా ఇటువంటి ఒక దారుణమైన సంఘటనే జరిగింది. ఒకరోజు ఎప్పట్లాగానే రమేష్ పనికి వెళ్ళిన సమయంలో అతను ఆ రోజు ఒక దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వస్తున్న ఒక ట్రక్ రోడ్డు మీద వెళ్తున్న రమేష్ను గుద్దేసింది. ఇక వెంటనే రమేష్ను హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. రమేష్ను హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అతను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక ఎంతో విషాదకరమైన ఈ వార్త ఎప్పుడైతే సవితకు చేరిందో ఆమెకు బ్రతికున్నా కూడా తన జీవితం కూలిపోయినట్లుగా అనిపించింది. ఆమె తన భర్తను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. బోరున విలిపిస్తూనే ఉంది. ఇక ఆమె యొక్క చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆమెను ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కరూ కూడా చెదిరిపోయిన ఆమె మనసును మాత్రం శాంతి చేయలేకపోయారు. ఆ తర్వాత వారందరూ కూడా ఎంతో విషాదంతో రమేష్ యొక్క అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు. కొన్ని రోజుల పాటు రమేష్ పోయిన బాధలోనే సవిత అతని కుటుంబం గడుపుతూ ఉన్నారు. కానీ కాలం అనేది ఏ ఒక్కరి కోసం ఆగదంటారు కదా. రోజులు గడిచే కొద్దీ కాలనీవాసులు అందరూ కూడా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతూ వచ్చారు. కానీ మరో పక్కన సవితకు మాత్రం ఇప్పుడు ఆమె భర్త లేకపోవడంతో పాటు ఆమె భుజాల మీద 4 పిల్లల యొక్క బాధ్యత కూడా ఉంది. చనిపోయిన కొన్ని రోజుల వరకు చుట్టుపక్కల ఇళ్లవారు సవితకు ఏదో రకంగా సహాయం చేస్తూ ఉండేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ అందరి సహాయాలు కూడా ఆగిపోయాయి. దీంతో సవిత యొక్క కుటుంబంలో తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఎదురైంది. ఇక తన పిల్లల యొక్క ఆకలి బాధలు చూసి సవిత మనసు ముక్కలైపోయింది. భర్త చనిపోయిన తర్వాత ఒక భార్య యొక్క జీవితం అంధకారంతో ముగుస్తుంది అన్నట్లుగా తన భర్త రమేష్ చనిపోయిన తర్వాత సవిత తన జీవితం అంధకారంలో పడినట్లుగా భావించింది.
కానీ ఇప్పుడు ఆమె కేవలం ఒంటరి మహిళ మాత్రమే కాదు, నలుగురు పిల్లల తల్లి కూడా. అందుకే ఇక ఆమె తన బాధను పక్కన పెట్టి తన పిల్లల కోసం, వారి యొక్క ఆకలి తీర్చడం కోసమైనా కష్టపడాలి అనుకుంది. ఆమె పట్టు వదలకుండా తన పిల్లలను పెంచడం కోసం ఇతర ఇళ్లలో పనిచేయాలని నిర్ణయించుకుంది. ఉదయాన్నే నిద్రలేచి చాలా ఇళ్లకు వెళ్లి వారి ఇంట్లో ఇంటి పనులు చేయటం, గిన్నెలు కడగడం, ఇంట్లో బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ చేసేది. కానీ ఆమె యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే సవితకి 6 నెలల బాబు కూడా ఉన్నాడు. అంత చిన్న బాబుని ఆమె ఇంట్లో ఒంటరిగా వదిలి పనికి వెళ్ళలేకపోయేది. ఇక మరొక 3 చిన్నపిల్లలైన అమిత్, పూజ, మనోజ్ కూడా చిన్నపిల్లలు కాబట్టి వారిని చూసుకోవడమే కష్టం. మరొక బాబుని చూసుకోలేరు. అందుకే సవిత మరొక దారి లేక ఆమెతో పాటు బాబును కూడా తనతో పాటు పనికి తీసుకుని వెళ్లేది. ఇక మిగిలిన 3 పిల్లల్ని మాత్రం మరొక దారి లేక తన ఇంట్లోనే ఉంచి తలుపు గడియ పెట్టి వెళ్లేది. అయితే ఈ విధంగా ఈ ఉపాయం అనేది ఎక్కువ రోజులు సాగలేదు. పనిచేస్తున్న సమయంలో తన పిల్లల గురించి ఆందోళన ఎక్కువైపోయిన సవితకు పని మీద ధ్యాస ఉండేది కాదు. ఆమె అలసిపోయిన కళ్ళు అందరూ కూడా ఆమె మీద జారిపడడం తప్ప ఆమెను పనిలో పెట్టుకోలేకపోయేవారు. నెమ్మదిగా అందరూ కూడా ఆమెను పనిలో నుండి తీసివేస్తూ ఉండేవారు. ఇక కొన్ని రోజులకు సవిత దగ్గర చేయడానికి పని లేకపోవడంతో పాటు ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. ఇక ఆమె పిల్లలు నలుగురు కూడా ఆకలితో ఏడుస్తూ ఉండేవారు. అమ్మ, ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏదైనా పెట్టమ్మా అని ఎంతగానో ఏడుస్తూ ఉండేవారు. అయితే సవిత తన పిల్లల్ని చూసి తట్టుకోలేక వారికి మంచినీళ్లు తాపడం తప్ప ఏం చేయలేకపోయేది. ఇక ఆమె ఎంతో బాధతో తన తలను గోడకు కొట్టుకుంటూ నాకే ఎందుకు ఈ పరిస్థితి, నా పిల్లలకే ఎందుకింత కష్టమని ఆ దేవుణ్ణి నిలదీస్తూ ఉండేది. నిజంగా అసలు నేను ఒక మంచి తల్లినేనా? పగలు రాత్రి తేడా లేకుండా నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నా వారి ఆర్తనాదాలను వింటూనే నేను నా జీవితాన్ని గడపాలా? ఈ విధంగా ఆమె యొక్క ఈ బాధ అనేది ఆమె గుండెల్ని ముక్కలు చేసేసింది. ఈ విధంగా మరికొన్ని రోజులు సాగితే నా పిల్లలు ఆకలితోనే చచ్చిపోతారేమో అని ఏడుస్తూ ఉండేది. కానీ ఏం చెయ్యాలి? మరొక దారి లేని పరిస్థితి. అయితే అప్పటికే 2 రోజులు కావస్తుంది. పిల్లలు ఒక్క మెతుకు కూడా తినలేదు. వారి కళ్ళల్లో ఏడుపుతో పాటు ముఖంలో ఆకలి బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక సవిత తన గుండెను రాయి చేసుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే ఆమె తన పిల్లలను అనాథాశ్రమంలో వదిలిపెట్టాలి అనుకుంది. ఎందుకంటే ఈ విధంగా చేస్తే కనీసం తన పిల్లలు ఆకలితో చనిపోవాల్సిన అవసరమైనా ఉండదు కదా. అనాథాశ్రమంలో కనీసం వారికి కడుపు నిండా తినడానికి భోజనమైనా దొరుకుతుంది కదా. ఈ నిర్ణయం తీసుకోవడం ఒక తల్లికి ఏమాత్రం కూడా సులభం కాదు. ఇక ఆ తర్వాత సవిత ఎంతో కష్టంగా తన 4 పిల్లల్ని కూడా ఒడిలోకి తీసుకుంది. తన కన్నీళ్లను పంటి బిగువన దాచిపెట్టి ఒక అనాథాశ్రమానికి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. ముక్కుపచ్చలారని ఆమె పిల్లల ముఖాలు ఎంతో నమ్మకంతో ఆమె తల్లి వైపే చూస్తూ ఉన్నాయి. ఆమె చేతులు వణిగిపోతూ ఉన్నాయి. ఆమె గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటూ ఉంది. వారు నోరు తెరవకుండానే అమ్మ, మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు అన్నట్లుగా వారి చూపులు ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాయి. కానీ ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో చివరికి ఆ అనాథాశ్రయం యొక్క తలుపును కొట్టడం మొదలుపెట్టింది. ఇక అనాథాశ్రమంలో పనిచేసే వ్యక్తి బయటకొచ్చాడు. ఆ తర్వాత సవిత అతని ముందు వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. నేను నా 4 పిల్లల్ని కూడా పోషించలేని దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి నా పిల్లల్ని మీ అనాథాశ్రమంలో చేర్చుకోండి. కనీసం ఇక్కడ ఉండే వారి ఆకలితో అలమటించాల్సిన అవసరం ఉండదు. ఆశ్రమంలోని వ్యక్తులు కూడా సవిత యొక్క పరిస్థితిని చూసి జాలిపడ్డారు. వారు కూడా ఒక తల్లి యొక్క దీన పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లలందరినీ కూడా ఆశ్రమం లోపలికి తీసుకుని వెళ్లారు. ఇక ఆ తర్వాత సవిత ఒక్కొక్కరిగా తన 4 పిల్లల్ని కూడా గుండెకు హత్తుకుంది. అయితే అది చివరిసారి. ఆ తర్వాత వారందరినీ కూడా తన మనస్ఫూర్తిగా ముద్దులు పెట్టుకుంది. ఆ తర్వాత వారి చెవిలో నెమ్మదిగా ఏమని చెప్పిందంటే, పిల్లల్లారా, మీ అమ్మ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ నా నిస్సహాయ పరిస్థితి వలన మిమ్మల్ని పెంచలేక ఇక్కడ వదిలిపెడుతున్నాను. అయితే అప్పటికే అమిత్ కొద్దిగా పెద్దవాడయ్యాడు. అందుకే తన తల్లి కంట్లో నుండి వస్తున్న కన్నీటిని అతను గమనించగలిగాడు. కానీ అతనికి అతని తల్లి వారిని ఎందుకు అక్కడ వదిలిపెడుతుందో అర్థం కాలేదు. అందుకే అతను తన తల్లి యొక్క కొంగును పట్టుకుని ఈ విధంగా అడిగాడు, అమ్మ, దయచేసి నన్ను మాత్రం ఇక్కడ వదిలిపెట్టకండి. నేను అవసరమైతే ఆకలితో అయినా ఉంటాను, కానీ మీరు లేకుండా నేను ఉండలేను. ఇక తన కొడుకు మాటలు విన్న సవిత కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కానీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. అందుకే కఠినమైన హృదయంతోనే తన పిల్లల్ని వదిలి వారికి దూరంగా అడుగులు వేస్తూ ముందుకు కదిలింది. ఆమె వేసే ఒక్కొక్క అడుగుతోనే ఆమె గుండె ముక్కలవుతూ ఉంది. కానీ ఆమె ఏమీ చేయలేని నిస్సహాయురాలు. అందుకే వెనుక తిరిగి తన పిల్లల్ని చూసుకుంటూ ఏడుస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ వారి పిల్లల కళ్ళల్లో ఒకటే ప్రశ్న,
అమ్మ మళ్ళీ మమ్మల్ని కలవడానికి ఎప్పుడైనా వస్తావా అని. ఇక సవిత ఆ పిల్లలకు దూరమైన తర్వాత పిల్లలు కూడా నెమ్మదిగా అనాథాశ్రమం యొక్క పరిస్థితులకి అలవాటు పడడం నేర్చుకున్నారు. ఇక ఆశ్రమంలోని పనివారు పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. కానీ తల్లి యొక్క ప్రేమ మమకారం ముందు ఎవరు కూడా సరిపోరు కదా. ఆ విధంగా కాలం గడిచిపోతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత అమిత్ యొక్క తమ్ముడు చెల్లెలు అందరూ కూడా దత్తత తీసుకోవడానికి వచ్చిన వారికి ఇచ్చేశారు. ఆ విధంగా ఆ ముగ్గురిని కూడా కొన్ని కుటుంబాల వారు దత్తత తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా అమిత్ని మాత్రం దత్తత తీసుకునేవారు కాదు. ఎందుకంటే అమిత్ అప్పటికే వయసు రీత్యా కొద్దిగా పెద్దవాడయ్యాడు. ఇక ఆ సమయంలో కూడా అమిత్ కళ్ళల్లో ఒకటే ప్రశ్న కనిపిస్తూ ఉండేది. ఎప్పటికైనా నన్ను కూడా ఎవరైనా పెంచుకుంటారా, నేను కూడా వారింటికి వెళ్ళి వారికి ఎంతో ఇష్టమైన కొడుకులాగా పెరగగలనా అని. అయితే ఫ్రెండ్స్, కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న అమిత్ మాత్రం ఏ రోజు కూడా ఓటమిని అంగీకరించలేదు. అతను ఎంత కష్టపడినా కానీ ఏదో ఒక రోజు తన కన్న తల్లిని కనిపెట్టాలి అనుకున్నాడు. అలాగే అతను తన జీవితంలో ఎటువంటి స్థానానికి చేరుకోవాలి అనుకున్నాడు అంటే ఆ స్థానానికి చేరుకున్న తర్వాత ఎవరో కూడా అతన్ని అనాథ అని భావించకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. ఇక మరో పక్కన సవిత పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉండేది. ఆమె తన పిల్లలను ఆశ్రమంలో అయితే వదిలిపెట్టింది. కానీ ఆ దుఃఖాన్ని భరించలేక విధి ఆడిన దారుణమైన ఆట వలన ఆమె తన కన్న ప్రేమకు దూరమైపోయింది. సవితకి ఒకరోజు యాక్సిడెంట్ అయింది. ఇక ఆమె స్పృహలోకి వచ్చిన సమయంలో ఆమె హాస్పిటల్లో బెడ్పై పడుకుని ఉంది. అయితే ఆ ప్రమాదంలో ఆమె తలకు దెబ్బ తగలడం వల్ల ఆమె మతి కూడా కోల్పోయింది. అంటే ఆమెకు తన పిల్లల యొక్క పేర్లు కూడా గుర్తుండేవి, కానీ వారిని ఎక్కడ వదిలిపెట్టిందో గుర్తుకు వచ్చేది కాదు. ఆమె తన పిల్లలను వదిలిపెట్టిన ప్రదేశం, తన గతం మొత్తాన్ని కూడా మర్చిపోయింది. కేవలం ఆమెకు పిల్లలు ఉన్నారు, వారి పేర్లు మాత్రమే గుర్తుకు వస్తూ ఉండేవి. ఇక మరోవైపున అనాథాశ్రమంలోనే పెరుగుతూ ఉన్న అమిత్ అక్కడే తన చదువు మొత్తాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే అమిత్ చిన్నప్పటి నుండి కూడా ఒక తెలివైన విద్యార్థి, ఎంతో క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదువుకుంటూ ఉండేవాడు. అయితే అతని మనసులో ఎప్పుడూ కూడా ఒకటే దుఃఖం. తల్లిదండ్రుల ప్రేమ, తోడపుట్టిన వాళ్ళు దూరమైపోయారనే బాధ. ఎప్పుడైతే అతనికి 18 ఏళ్ళు వచ్చాయో ఆశ్రమం యొక్క రూల్స్ ప్రకారం అతను ఆశ్రమాన్ని వదిలి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇక అతను ఆ రోజే మొట్టమొదటిసారిగా ఒక చిన్న బ్యాగ్లో తన వస్తువుల్ని సర్దుకొని బయట ప్రపంచంలోకి మొదటి అడుగు వేశాడు. అది కూడా ఎవరి యొక్క సహాయం సహకారాలు లేకుండా. అయితే ఆ సమయంలో అమిత్ ఉండటానికి ఇల్లు కానీ చేయడానికి పని కూడా లేదు. కానీ అతని మనసులో కేవలం ఏదైనా సాధించగలను అనే దృఢ సంకల్పం, లక్ష్యం మాత్రమే ఉంది. అతను పూర్తి నగరమంతా కూడా పని కోసం వెతుకలాటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఎంతో వెతికిన తర్వాత ఒక పేపర్లో అమ్మే ఒక వ్యక్తి దగ్గర అతనికి ఒక ఉద్యోగం దొరికింది. అదేమిటంటే పేపర్ బాయ్ లాగా ప్రతిరోజు ఉదయాన్నే లెగిచి అందరి ఇళ్లలో కూడా పేపర్లు వేస్తూ ఉండాలి. అయితే ఆ పని చిన్నదే కావచ్చు, అమిత్ యొక్క జీవితానికి ఒక కొత్త ఆశ లాంటిది. ఇక అమిత్ ఏమని ఆలోచించాడంటే, నేను నా జీవితంలో ముందడుగు వేయాలంటే నాకున్న ఏకైక మార్గం చదువు మాత్రమే. న్యూస్ పేపర్లు వేసి ఏవైతే అతనికి డబ్బులు వస్తూ ఉండేవో వాటిలో కొంత డబ్బును అతను తన అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉండేవాడు. ఇక మిగిలిన ప్రతి డబ్బును కూడా అతను ఎంతో జాగ్రత్తగా దాచుకునేవాడు. వాటితో అతని చదువును కొనసాగించాలని ఆలోచించేవాడు. ఉదయాన్నే పేపర్లు వేసి పని చేస్తూ ఉండటం, రోజంతా కష్టపడి చదువుకోవడం, రాత్రికి దొరికింది తిని ఫుట్పాత్పై పడుకోవడం, ఇదే అమిత్ యొక్క దినచర్యగా మారిపోయింది. ఆ విధంగా కొంతకాలం గడిచిపోతూ ఉంది. ఇక కాలం గడిచే కొద్దీ అమిత్ పేపర్లు వేసే పనితో పాటు మరికొన్ని చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు షూస్కి పాలిష్ చేయడం, మరికొన్నిసార్లు కార్లు శుభ్రం చేయడం, పిల్లలకు ట్యూషన్ చెప్పడం, ఈ విధంగా ఎన్నో పనులు చేస్తూ తన చదువును పూర్తి చేశాడు. అయితే ఇంత కష్టపడుతున్నా కూడా అమిత్ ముఖంలో ఎప్పుడూ కూడా కష్టపడుతున్నాననే భావన కనిపించేదే కాదు. ఎందుకంటే ఎప్పటికైనా సరే నా లక్ష్యాన్ని చేరుకోగలను అనే దృఢ సంకల్పం మాత్రమే అతని ముఖంలో ఆనందాన్ని తెస్తూ ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకు తాను పొదుపు చేసుకున్న డబ్బులతో అమిత్ ఒక చిన్న కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ విధంగా తన యొక్క గ్రాడ్యుయేషన్ చదువును మొదలుపెట్టాడు. కాలేజ్ తర్వాత వెంటనే అతను మరికొన్ని పనులు కూడా చేస్తూ ఉండేవాడు. ఇక అర్ధరాత్రి అంతా కూడా చదువుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆ విధంగా ఎంతో కష్టపడి అతని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అమిత్ మనసులో ఒకే ఒక్క ప్రశ్న ఎప్పుడూ మెదలుతూ ఉండేది. ఆ తర్వాత ఏమిటి? అయితే ఒకరోజు అతను వార్తాపత్రికలు వేస్తూ ఉన్న సమయంలో అతని చూపు ఒక పత్రిక మీద పడింది. ఆ పత్రికలో ఏమని రాసి ఉంది అంటే, యూపీఎస్సీ పరీక్షలో ఒక పేద రైతు కొడుకు ఐపీఎస్ అయ్యాడు అని. ఇక ఆ వార్తను చూసిన వెంటనే అమిత్ గుండెల్లో అతని లక్ష్యం మరింత దృఢంగా పాతుకుపోయింది.
అతను ఏమని ఆలోచించాడంటే, నేను ఏదైనా చేయగలను అంటే తప్పకుండా చేయగలను. ఇక ఆ రోజే అతను నిర్ణయించుకున్నాడు. ఈ రోజు నుండి అతని యొక్క ఒకే ఒక లక్ష్యం ఐపీఎస్ అవ్వడం మాత్రమే. దానికోసం ఎంతైనా కష్టపడాలి అని. అయితే అమిత్ దగ్గర ఐపీఎస్కు ప్రిపేర్ అవ్వడానికి పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అందుకే అతను పబ్లిక్ లైబ్రరీలో వెళ్ళి గంటల తరబడి చదువుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే మరో పక్కన ఎంతోమంది విద్యార్థులు గైడెన్స్తో పాటు కోచింగ్ సెంటర్లో కూడా శిక్షణ తీసుకుంటూ ఉండేవారు. కానీ అమిత్ దగ్గర కేవలం అతని యొక్క ఆత్మవిశ్వాసం తప్ప మరేమీ లేదు. అతను పగటిపూట పనిచేస్తూ రాత్రిపూట తన కోచింగ్ను పూర్తి చేసుకుంటూ ఉన్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు. ఆ వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎస్ అవ్వాలి. ఇదే అతని యొక్క ఏకైక లక్ష్యం. ఇక ఎప్పుడైతే అమిత్ తన యొక్క యూపీఎస్సీ ఫామ్ను నింపాడో ఆ పరీక్ష రోజున అతని వద్ద మంచి బట్టలు లేదా ఖరీదైన వాచ్ కూడా లేదు. కేవలం తన యొక్క పాత బ్యాగ్ మాత్రమే ఉంది. దానిలో అతని కలలు మాత్రమే నిండి ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, మనిషి యొక్క కష్టం ఎప్పుడూ వృధా కాదు అంటారు. ఆ విధంగానే అమిత్ యొక్క కృషి కూడా ఫలించింది. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో విజయాన్ని సాధించాడు. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అమిత్ తన ఫలితాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకంటే ఈ విజయం కేవలం ఒక పరీక్ష యొక్క విజయం మాత్రమే కాదు. ఈ విజయం ఆకలితో అలమటించిన అతని యొక్క ఆకలిది, ఫుట్పాత్ మీద గడిపిన ఆ రాత్రులది, నిశ్శబ్దంగా కార్చిన అతని యొక్క కన్నీళ్ళది. ఏ లక్ష్యం కోసం అయితే ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలను అనుభవించాడు, ఈరోజు అమిత్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అయితే ఈరోజు తన లక్ష్యం మరియు తన విజయానికి మధ్యలో ఒక సన్నటి గోడ మాత్రమే అడ్డుగా ఉంది. అదేమిటంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ. అప్పటికే అమిత్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించాడు, అది కూడా ఫస్ట్ క్లాస్లో. ఇక ఇప్పుడు అతని ముందు అత్యంత కఠినమైన పరీక్ష అనేది ఉంది, అది యూపీఎస్సీ ఇంటర్వ్యూ. అప్పటికీ కూడా తన యొక్క ఆర్థిక పరిస్థితి మునపటిలాగానే ఉంది. అతను కనీసం ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో వేసుకోవడానికి మంచి దుస్తులు కూడా లేవు. అందుకే అతను ఆ రోజు కూడా తన దగ్గర ఉన్న పాత దుస్తులని కొద్దిగా ఇస్త్రీ చేసుకుని, ఒక తెల్లటి చొక్కా వేసుకుని, సాధారణ ప్యాంటు ధరించి, తన పాత చెప్పులు వేసుకుని, వాటిని కొద్దిగా పాలిష్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఎందుకంటే అమిత్కు ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, అది అతని యొక్క కష్టం, కలల యొక్క లక్ష్యానికి చేరుకునే చివరి మెట్టు. అయితే ఇంటర్వ్యూ రోజున అతను ఎంతో కంగారు పడుతూ ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఒక తెలియని ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతూ ఉంది. ఇక ఎప్పుడైతే ఇంటర్వ్యూ హాల్లోకి అతని పేరు పిలిచారో అతను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ మెంబర్స్ ముందు, ఇక అక్కడ పెద్ద టేబుల్ దగ్గర 4 వ్యక్తులు అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నారు. వారి ముఖం ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఉంది. ఇక వారందరూ కూడా అమిత్ను కూర్చోమని సైగ చేశారు. అయితే వారిలో ఒక అధికారి అమిత్ ధరించిన దుస్తులను, అతని యొక్క రూపాన్ని మరింతగా గమనించడం మొదలుపెట్టాడు. ఇక వెంటనే అధికారి ఏమని ప్రశ్నించాడంటే, నువ్వే బట్టల్ని చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా ఎంతో కఠినమైన పరిస్థితుల్లో జీవిస్తున్నావో అర్థమవుతుంది. నువ్వు నీ గురించి మరింతగా పరిచయం చేసుకోగలవా అని అడిగాడు. ఇక అమిత్ ముందుగా ఒక్కసారిగా దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఆ తర్వాత దృఢమైన స్వరంతో ఈ విధంగా సమాధానమిచ్చాడు. సార్, నేను ఒక అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యాను. అక్కడే చదువుకున్నాను. మా అమ్మ నా చిన్న వయసులోనే నన్ను అక్కడ వదిలిపెట్టేసింది. ఎందుకంటే ఆమె నన్ను పోషించలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆ విధమైన పని చేసింది. కానీ నేను ఏ రోజు కూడా ఓటమిని అంగీకరించలేదు. నేను పేపర్లు అమ్మాను, కార్లు తుడిచాను, పిల్లలకి ట్యూషన్ చెప్పాను. ఈ విధంగా ఎంతో కష్టపడి నా చదువుని పూర్తి చేసుకున్నాను. నా యొక్క ఏకైక లక్ష్యం ఐపీఎస్ అధికారి అవ్వడం. అందువల్లే నేను ఈ రోజు మీ ముందుకి వచ్చాను. ఇక అమిత్ యొక్క మాటలు చూసి ఇంటర్వ్యూ చేసే అధికారుల యొక్క ముఖంలో కూడా ఎంతో బాధతో పాటు అతని పట్ల ఎంతో గౌరవం కూడా కనపడింది. ఇక వారిలో మరొక అధికారి ఏమని అన్నారంటే, నిజంగా నీ యొక్క కథ అనేది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనది. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది పిల్లలు అన్ని వసతులు ఉన్నా కూడా వారు ఏమీ చేయలేమన్నట్లుగా ఓటమిని అంగీకరిస్తున్నారు. కానీ నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా నీ ఓటమిని అంగీకరించకుండా ఈరోజు నీ లక్ష్యం వరకు వచ్చావు. ఆ తర్వాత అమిత్ను ఇంటర్వ్యూలో అడగవలసిన మరికొన్ని సాధారణ ప్రశ్నలు కూడా అడిగారు. రాజనీతికి సంబంధించి, సమాజానికి సంబంధించినది, చట్టానికి సంబంధించినది, లాకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అడిగారు. అమిత్ వాటన్నింటికీ కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాడు. ఇక ఇంటర్వ్యూ పూర్తయిన వెంటనే అమిత్ను బయటకు వెళ్ళమని చెప్పారు. ఇక అతను బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. అతని గుండెల మీద భారం దిగిపోయినట్లుగా అతనికి అనిపించింది. ఇక మరుసటి రోజు నుండి అమిత్ మళ్ళీ తన రిజల్ట్స్ వచ్చే వరకు తన పాత దినచర్యలోకి మారిపోయాడు. వార్తాపత్రికలు అమ్మడం, బూట్లు పాలిష్ చేయడం, కార్లు శుభ్రం చేయడం,
పిల్లలకు ట్యూషన్ చెప్పడం, తన రిజల్ట్స్ కోసం ఉండటం ఇదే అతని దినచర్యగా మారిపోయింది. ఇక ఏ రోజైతే అమిత్ యొక్క రిజల్ట్స్ వచ్చే రోజు, ఆ రోజు అమిత్ తన యొక్క పరిచయస్తుడైన ఒక సేఠ్జీ యొక్క కారును శుభ్రం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సేఠ్జీ అమిత్కు ఎన్నోసార్లు సాయం చేశాడు. అమిత్ సాయం చేసిన వారిలో ఈ సేఠ్జీ ముందు స్థానంలో ఉండేవాడు. ఎలాంటి అంచనాలు లేకుండా పలుమార్లు ఆయన అమిత్కు డబ్బు రూపంలో, మరికొన్నిసార్లు ఇంకొక రూపంలో సపోర్ట్ ఇచ్చారు. అందుకే అమిత్కు ఆ సేఠ్జీ మీద ఎంతో గౌరవం ఉండేది. రిజల్ట్స్ వచ్చే రోజు కూడా అమిత్ సేఠ్జీతో ఈ విధంగా చెప్పాడు. సేఠ్జీ, ఈ రోజు నా రిజల్ట్స్ రాబోతున్నాయి. మీకు సమయం దొరికినప్పుడు మీ ఫోన్లో నా రిజల్ట్స్ చూసి నాకు చెబుతారా అని అడిగాడు. ఇక సేఠ్జీకి కూడా అమిత్ యొక్క కృషి, అతని యొక్క పోరాటం బాగా తెలుసు. అందుకే అతను కూడా అతని యొక్క రిజల్ట్స్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అమిత్ చెప్పిన ప్రకారం తన ఫోన్లో పదే పదే రిజల్ట్స్ చెక్ చేయడం ప్రారంభించాడు. ఇక ఆ రోజు సేఠ్జీ బయట మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. అతని హృదయం కూడా అమిత్ లాగానే ఎంతో ఉత్కంఠతో నిండిపోయి ఉంది. అతను ప్రతి నిమిషం కూడా తన ఫోన్ వైపు చూసి, ఆ తర్వాత ఆకాశం వైపు చూసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడా, దయచేసి ఈ బిడ్డ యొక్క కష్టానికి ఫలితాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా సేఠ్జీ యొక్క ముఖం ఆనందంతో నిండిపోయింది. ఆయన వెంటనే వేగంగా లెగిచి అమిత్ వద్దకు పరిగెత్తాడు. అయితే అప్పటికి కూడా అమిత్ కారును శుభ్రం చేస్తూనే ఉన్నాడు. ఇక సేఠ్జీ పెద్ద గొంతుతో అమిత్ను పిలుస్తూ ఉన్నాడు. అమిత్ బాబు, నీ రిజల్ట్స్ వచ్చాయి, నువ్వు ఐపీఎస్ అయ్యావు బేటా అని చెప్పాడు. అమిత్ చేతిలో ఉన్న గుడ్డ ముక్క కింద పడిపోయింది. అతను సేఠ్జీ వైపే పరిగెత్తుతూ వచ్చాడు. ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. అయితే ఈ కన్నీళ్లు అతని యొక్క దుఃఖంతో వస్తున్నవి కాదు. అతని యొక్క ఎన్ని సంవత్సరాల యొక్క కృషి, పోరాటం మరియు కలల విజయం యొక్క కన్నీళ్లు, అతని యొక్క ఆనంద బాష్పాలు. ఆ తర్వాత అమిత్ సేఠ్జీ యొక్క పాదాలకు నమస్కరించాడు. అయితే వెంటనే సేఠ్జీ అతన్ని పైకి లేపి అతన్ని తన గుడ్డలను హత్తుకున్నాడు. బాబు, ఇక మీదట నీకు మేము సలాం కొట్టాలయ్యా అని నవ్వుతూ అన్నాడు. ఇక ఆ రోజు అమిత్ యొక్క కథ పూర్తి నగరమంతా వ్యాపించింది. ఎవరైతే అమిత్ యొక్క కథ గురించి విన్నారో వారందరూ కూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అందరూ కూడా ఒక అనాథ పిల్లాడు ఐపీఎస్ ఎలా అయ్యాడో చూడండి, ఈ విధంగా అతన్ని ప్రశంసిస్తూనే ఉన్నారు. ఆ రోజుతో అమిత్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అతన్ని ట్రైనింగ్ కోసం పంపడం జరిగింది. అక్కడ కూడా అతను ఎంతగానో కష్టపడి అంకిత భావంతో తన ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశాడు. ట్రైనింగ్ తర్వాత అతని యొక్క మొదటి పోస్టింగ్ నియమించినప్పుడు అమిత్ అయితే రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుకునేవాడు. ఉదయాన్నే లెగిచి పేపర్లు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అదే నగరంలో అతను ఎంతో గౌరవనీయమైన, నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారి అయ్యాడు. అతను తన గవర్నమెంట్ వెహికల్లో కూర్చున్నప్పుడు తన యొక్క సెక్యూరిటీ మధ్య వెళ్తూ ఉండేవాడు. ప్రజలందరూ కూడా అతన్ని ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. ఈ రోజు అమిత్ శర్మ ఒక గౌరవనీయమైన, నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారి. అతను గవర్నమెంట్ తనకి ఇచ్చిన పోస్టింగ్లో పూర్తి బాధ్యతతో, నిష్ఠతో పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు జిల్లాలో ఒక పెద్ద మరియు తీవ్రమైన నేరం గురించి వార్త వచ్చింది. ఇక ఈ విషయం అనేది ఎంత సున్నితమైనదంటే అమిత్ వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఇక అక్కడ స్టేషన్లోని పోలీసులందరూ కూడా అమిత్ కోసం ఎంతో నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక పోలీస్ అధికారులందరితో కూడా అమిత్ సమావేశమయ్యి ఆ నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అధికారులందరికీ కూడా అతను ఇవ్వవలసిన గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. అలాగే నగరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఈ కేసును సమస్య లేకుండా పరిష్కరించాలో నిర్దేశించాడు. ఇక సమావేశం పూర్తయిన తర్వాత అతను మళ్ళీ తన వెహికల్ ఎక్కి తన ఇంటికి బయలుదేరాడు. అయితే ఎప్పుడైతే అతని వెహికల్ అనేది హైవే మీద, రోడ్డు మీద వెళ్తూ ఉందో అకస్మాత్తుగా ఒక పేద వృద్ధి అతని బండికి ఎదురుగా వచ్చి ఆగింది. అయితే ఆమెను చూసిన డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వేసి కారును ఆపాడు. ఇక వెంటనే వేగంగా కార్ డ్రైవర్ బయటకు దిగాడు. అలాగే ఆ వృద్ధ మహిళను పక్కకు లాగేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అప్పుడే బయటకు వచ్చిన అమిత్ ఆ గార్డ్ను అలా చేయకుండా ఆపాడు. నువ్వు ఆగు, ఆమె ఎవరో నేను చూస్తానన్నాడు. ఆ తర్వాత అమిత్ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ పేద వృద్ధరాల వైపు నడిచాడు. అయితే ఆ మహిళ చూడ్డానికి చాలా నీరసంగా, బలహీనంగా కనిపిస్తూ ఉంది. ఆమె బట్టలు కూడా చాలా మాసిపోయి పాతవిగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖమంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయినట్లుగా ఉంది. ఇక ఎప్పుడైతే అమిత్ ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళాడో ఆమె ఎంతో బలహీనమైన గొంతుతో, బాబు నువ్వు వచ్చావా, నా కోసం ఆహారం తీసుకొచ్చావా అని అడిగింది. ఆ గొంతు విన్న వెంటనే అమిత్ యొక్క అడుగులు అక్కడితో నిలిచిపోయాయి. ఎప్పుడైతే ఆ మహిళ నోటి నుండి బాబు అనే మాట విన్నాడో అమిత్ గుండెల్లో ఏదో తెలియని ఆరాటం మొదలైంది. అతను కొన్ని సెకండ్ల పాటు స్తంభించిపోయాడు. ఎందుకంటే అతని పూర్తి జీవితంలో అతన్ని మొదటిసారిగా బాబు అని ఇంత ఆప్యాయంగా పిలిచిన పిలుపు ఇది. ఈ రోజు వరకు అమిత్ జీవితంలో ఏర్పడిన శూన్యం ఇదే. ఈ పిలుపు కోసమే అతని జీవితం, అతని చెవులు ఎదురు చూస్తూ ఉన్నాయి.
అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగడం లేదు. ఆ తర్వాత అతను తనను తాను సంభాళించుకొని ఆ వృద్ధ మహిళ వైపు చూసి ఈ విధంగా అన్నాడు. అమ్మా, మీరెవరు? మీరు ఈ పరిస్థితిలో ఎందుకున్నారు? ఏ విధంగా బండికి అడ్డు రాకూడదు కదా? మీకు ఏదైనా ప్రమాదం ఉంటే ఏం చేసేవారు? అయితే ఆ మహిళ మాత్రం ఆ ప్రశ్నలేవి విననట్లుగా కేవలం బాబు, నువ్వు నా కోసం ఆహారం తీసుకొని వచ్చావా? ఎన్ని రోజులు ఎక్కడున్నావు? ఇక అమిత్ ఆ మహిళ యొక్క మాటలు విన్న తర్వాత ఆమె మానసిక సంతులిత సరిగ్గా లేదని అర్థం చేసుకున్నాడు. అయితే తన తల్లి వయసులో ఉన్న ఆ మహిళను చూసిన వెంటనే అమిత్ గుండె చలించిపోయింది. ఆ తర్వాత అమిత్ తన గార్డ్కు సైగ చేసిన వెంటనే అమిత్ యొక్క డ్రైవర్ తన కారు యొక్క డోర్ను తెరిచాడు. ఆ తర్వాత అమిత్ ఎంతో గౌరవంగా ఆ మహిళ యొక్క చేతిని పట్టుకుని, అమ్మ, దయచేసి కారు ఎక్కండి, నేను మీకు ఆహారం పెడతానని చెప్పాడు. అయితే ఆ మహిళ ముందుగా కొద్దిసేపు సంకోచించింది. ఆ తర్వాత అమిత్ యొక్క ముఖంలోని ఆప్యాయతను చూసి వెంటనే ఒప్పుకుంది. ఇక అమిత్ ఎప్పుడైతే ఆమెను తన కారులోకి ఎక్కించుకున్నాడో తన డ్రైవర్తో ఏదైనా మంచి హోటల్కి తీసుకెళ్లమని ఆర్డర్ వేశాడు. హోటల్కి వెళ్ళిన వెంటనే అమిత్ ఆమె కోసం వేడివేడి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత ఆ మహిళకు తన చేతులతోనే వచ్చిన ఆహారాన్ని వడ్డించాడు. ఆకలితో ఉన్న ఆ మహిళ కూడా అమిత్ ప్రేమగా వడ్డిస్తుంటే కడుపారా తింటూ మధ్య మధ్యలో అమిత్ను చూస్తూ ఉంది. అతన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె చూపులోని భావాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె ఆహారం తినడం పూర్తయిన తర్వాత అమిత్ ఏమని ఆలోచించాడంటే, ఆమె యొక్క మానసిక సంతులిత సరిగా లేదు కాబట్టి ఆమెను ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ఆ తర్వాత అమిత్ను ఆ మహిళను తన బండిలో ఎక్కించుకొని తన జిల్లాలోని మంచి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత హాస్పిటల్లో డాక్టర్లకు చెప్పి ఆ మహిళకు పూర్తి చెకప్ చేయించాడు. ఇక డాక్టర్స్ రిపోర్ట్స్ని చూసి ఏమని చెప్పారంటే, సార్, ఈమె మానసిక సంతులిత సరిగా లేదు. బహుశా ఏదైనా ప్రమాదం కారణంగానో లేదో ఏదైనా సమస్యల వలనో ఆమె మానసికంగా ఎంతగానో కృంగిపోయింది. దాని వలన ఆమె జ్ఞాపక శక్తి క్షీణించిందని చెప్పారు. అయితే ఇప్పటి నుండి కనుక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆమె కోల్పోయిన జ్ఞాపక శక్తి తిరిగి రావచ్చని చెప్పారు. ఆ తర్వాత అమిత్ ఆమెకు గార్డెనియర్గా సంతకం చేసి ఆ హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేశాడు. అలాగే డాక్టర్స్తో ఆమెకు కావలసిన అవసరాలన్నీ నేనే చూసుకుంటాను, ఈ రోజు నుండి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని వారికి చెప్పాడు. అలాగే ఆమె యొక్క ఆరోగ్యంలో పూర్తిగా మార్పు వచ్చిన వెంటనే తనకు వెంటనే సమాచారం ఇవ్వమని కూడా చెప్పాడు. అయితే ఆ రోజు అమిత్ ఆ మహిళనైతే వదిలి ఇంటికి వచ్చాడు, కానీ అతని మనసు మాత్రం ఏవేవో ఆలోచనతో నిండిపోయాయి. ఆ మహిళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ మహిళకు తనకు ఏదో సంబంధం ఉన్నట్లుగా తనకు కనిపిస్తూ ఉంది. ఎందుకని అంటే ఆ మహిళ కళ్ళల్లో చూస్తుంటే తనకే తెలియని ఒక ఆప్యాయత, ఎంతో సాన్నిహిత్యం కనిపిస్తూ ఉంది. ఆ రోజు రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. రాత్రంతా కూడా అతని చెవుల్లో, బాబు, నా కోసం ఆహారం తీసుకుని వచ్చావా, నా కోసం నువ్వు వచ్చావా అని ఆ మహిళ అన్న మాటలు అతని చెవిలో మారుమ్రోగుతూ ఉన్నాయి. ఆ విధంగా 6 నెలలు గడిచిపోయాయి. అయితే ఒకరోజు అమిత్కు హాస్పిటల్ నుండి డాక్టర్స్ ఫోన్ చేశారు. డాక్టర్ ఎంతో ఆనందంగా ఏమని చెప్పాడంటే, సార్, మీరు అడ్మిట్ చేసిన ఆ వృద్ధ మహిళ, ఆమె యొక్క ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చింది. ఆమె ఇప్పుడు చాలా వరకు సాధారణ పరిస్థితికి వచ్చినట్లే. కావాలంటే మీరు ఒకసారి వచ్చి ఆమెను కలవచ్చని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే అమిత్ హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది. అతను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తన బండి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక ఆ తర్వాత అమిత్ ఆ వృద్ధ మహిళను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేపించాడు. ఇక ఆమెను తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ క్షణం అమిత్ మనసు ఎంతో ప్రశాంతతో నిండిపోయింది. తన ఇంట్లోని ఒక చిన్న గదిలో ఆ మహిళ కోసం, ఆమె విశ్రాంతి తీసుకోవడం కోసం అమిత్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అలాగే అతను ఆమెతో ప్రేమగా ఏమని చెప్పాడంటే, అమ్మ, ఈ రోజు నుండి మీరు నాతో పాటు ఇక్కడే ఉండండి. మీరు ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అమిత్ నోటి నుండి ఎప్పుడైతే అమ్మ అనే పదం ఆ మహిళ విందో ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగలేదు. ఆమె కన్నీళ్లు కారుస్తూ అమిత్ వైపే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత చిన్న గొంతుతో ఏమని ప్రశ్నించిందంటే, బాబు, నువ్వు ఎవరివి? నువ్వు ఎందుకు నన్ను నీతో పాటు ఉంచుకుంటున్నావు? అప్పుడు అమిత్ చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు. అమ్మ, మీరు నాకు రోడ్డు మీద దొరికారు. ఆ రోజు మీరు నన్ను బాబు అని ఆప్యాయంగా మీ అబ్బాయిలాగానే పిలిచారు. మీరు పిలిచిన ఆ పిలుపు అనేది నా గుండెలకు హత్తుకుంది. మీరు నిజంగా నా తల్లి అనే భావన నాకు కలిగింది. అందుకని ఆ రోజే నేను ఏమని నిర్ణయించుకున్నానంటే, మిమ్మల్ని నేను తల్లిలాగానే భావించాలి అని. ఈ రోజు నుండి మీ ఆరోగ్యం కూడా సరైంది కాబట్టి ఇక మీదట మీరు నాతో పాటే ఉండవచ్చని చెప్పాడు. ఎందుకంటే ఎలాగో నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. నేను ఒక అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యాను. ఇక ఎప్పుడైతే సవిత ముందు అమిత్ అనాథాశ్రమం అనే పేరు గుర్తు చేయగానే సవిత కళ్ళలో ఒక్కసారిగా కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె గుండెల్లోని ప్రతి బాధ కూడా ఆమె కన్నీటి రూపంలో బయటికి వస్తుంది.
ఆమె యొక్క కన్నీళ్లను చూసి అమిత్కు ఎంతగానో భయం వేసింది. వెంటనే ఆమెను పట్టుకుని, అమ్మా ఏమైంది, మీరు ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించాడు. నేనేమైనా తప్పుగా అన్నానా? వెంటనే ఆ మహిళ తన కన్నీళ్లను ఆపుకుంటూ వణుకుతున్న గొంతుతో ఈ విధంగా అంది. బాబు, నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు. నేనే క్షమించలేని తప్పు చేశాను. నా పేరు సవిత. నేను కూడా ఒకానొక సమయంలో నా కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేదాన్ని. నా భర్త పేరు రమేష్. మేము లక్నోలో నివసిస్తూ ఉండేవాళ్ళం. నా భర్త కూలి పని చేసి కష్టపడి నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఉండేవాడు. నేను నా పిల్లలు ఆలనా పాలన చూసుకుంటూ ఉండేదాన్ని. నాకు 4 పిల్లలు. అయితే ఆ సమయంలో నా పిల్లలందరూ కూడా చిన్నవాళ్లే. ఇక ఆ సమయంలో జరిగింది మొత్తం సవిత కళ్ళలో అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆమె తన గతాన్ని తలుచుకుంటూ వణుకుతున్న స్వరం. ఒకానొక రోజు ఒక ప్రమాదంలో నా భర్త మరణించాడు. ఆ రోజుతో నా జీవితం కూడా అంధకారంలో పడిపోయింది. నేను పని చేయడానికి పని లేదు. నా పిల్లలకు పెట్టడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చాను. 4 చిన్నపిల్లల్ని చూసుకోవడం నాకు కష్టతరంగా మారింది. ఇక ఆమె చెప్పే మాటలను అమిత్ కూడా ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నాడు. అతని గుండెల్లో కూడా ఒక రకమైన సుడిగుండం తిరుగుతూ ఉంది. అతను మర్చిపోయిన గతమంతా గుర్తుకు వస్తూ ఉంది. మరో పక్కన సవిత కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆమె జరిగింది మొత్తం అమిత్కు చెబుతూ ఉంది. ఏ విధంగా తన పిల్లలను అనాథాశ్రమంలో వదిలిపెట్టి తన జీవితం ఏ విధంగా ఈ పరిస్థితికి వచ్చిందో, ఆకలితో అలమటిస్తున్న నా పిల్లల పరిస్థితి చూడలేక నా మనసు చంపుకొని వారిని అనాథాశ్రమంలో వదిలిపెట్టానని చెప్పింది. ఆమె చెప్పిన ఆ మాటతో అమిత్ పూర్తి జీవితం కూడా అతని కళ్ళ ముందు కనబడింది. అనాథాశ్రమంలో అతను గడిపిన అతని ఒంటరితనం, అతని సంఘర్షణలు, అతని యొక్క ప్రతి బాధ, నిద్రలేని రాత్రులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇక వెంటనే అమిత్ తన తల్లి ముందు మోకాల మీద కూర్చొని ఈ విధంగా అడిగాడు. అమ్మ, మీకు మీ పెద్దబ్బాయి పేరు గుర్తుందా అని అడిగాడు. ఇక సవిత తన కన్నీళ్లు తుడుచుకుంటూ, నా పెద్ద కొడుకు ఎందుకు గుర్తులేదు, వాడంటే నాకు అందరికంటే ఇష్టం, వాడి పేరు అమిత్ అని బదులు ఇచ్చింది. ఇక మరో పక్కన అమిత్ చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోయింది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అతను ఒక క్షణం శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయాడు. ఆ తర్వాత అతను ఏడుస్తూనే తన తల్లిని గుండెలకి హత్తుకున్నాడు. ఆ తర్వాత ఏడుస్తూ ఏమని చెప్పాడంటే, అమ్మ, నేను ఎవరో కాదు, నీ కొడుకు అమిత్ని అని చెప్పాడు. ఆ మాట విని కొన్ని సెకండ్ల పాటు సవిత కూడా నిశ్చేష్టురాలైంది. ఆ విషయాన్ని ఆమె కూడా నమ్మలేకపోయింది. ఏ కొడుకునైతే అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిందో, తనకు ఆశ్రయం ఇచ్చిన IPS అధికారి అని ఆమె కన్నీళ్లు కారిస్తూ తన కొడుకును హత్తుకుంది. వణుకుతున్న చేతులతో తన కొడుకు ముఖాన్ని తొడుస్తూ ఈ విధంగా చెప్పింది. నువ్వు నా కొడుకు అమిత్వా బాబు, నన్ను క్షమించు బాబు అంటూ ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లతో అమిత్ చెంపలు కూడా తడిచిపోయాయి. బాబు, నిన్ను వదిలిపెట్టడం నిజంగా నా తప్పు, కానీ పరిస్థితుల వల్లే ఆ విధంగా చేశాను. అయితే ఆ దేవుడు మళ్ళీ నిన్ను నాకు ఇచ్చాడు. ఆ దేవుడికి కోటి కోటి కృతజ్ఞతలు అని ఆ తల్లి ఆనందంతో దేవుడికి ధన్యవాదాలు చెబుతూనే ఉంది. అమిత్ కూడా తన తల్లిని మరింత గట్టిగా హత్తుకుని, అమ్మ, నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పని పరిస్థితుల్లోనే ఆ విధంగా చేశావని నాకు తెలుసు. ఈరోజు మన విధిరాత మళ్ళీ మనల్ని కలుసుకునేలా చేసింది. ఇక కొద్దిసేపు ఇద్దరు శాంతించిన తర్వాత తన తల్లిని ఏమని అడిగాడంటే, అమ్మ, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని చూడ్డానికి ఎందుకు రాలేదు? నీకెప్పుడు మేము గుర్తుకు రాలేదా అని అడిగాడు. అప్పుడు సవిత దీర్ఘశ్వాస తీసుకుంటూ ఈ విధంగా చెప్పింది. బాబు, నేను ఎప్పుడైతే మిమ్మల్ని అనాథాశ్రమంలో వదిలిపెట్టానో ఆ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉన్న సమయంలో రోడ్డు మీద నాకు ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా తలకు తీవ్రమైన గాయం తగిలింది. ఇక నాకు ఎప్పుడైతే స్పృహ వచ్చిందో నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ ప్రమాదంలో నా జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది. నాకు మీ పేర్లు గుర్తొచ్చేవి, కానీ మీరు ఎక్కడున్నారో నేను గుర్తు చేసుకోలేకపోయేదాన్ని. ఇక తన తల్లి అతన్ని చూడ్డానికి ఎందుకు రాలేదో అర్థం చేసుకున్న అమిత్ కూడా తన తల్లి బాధను అర్థం చేసుకున్నాడు. అమ్మ, జరిగిందంతా మర్చిపో. ఈ రోజు నుండి మళ్ళీ మనం సంతోషంగా జీవిద్దామని తన తల్లికి భరోసా ఇచ్చాడు. ఇక ఆ మాట విన్న వెంటనే సవిత కళ్ళల్లో కన్నీళ్లుగా బదులుగా ప్రశాంతత కనిపించింది. ఆమె మళ్ళీ మరొకసారి తల్లిగా మారింది. కొన్ని రోజుల తర్వాత సవిత ఆమెతో, బాబు, నీ అన్నదమ్ములు చెల్లెలు ఏమయ్యారని ప్రశ్నించింది. వారిని నువ్వు మళ్ళీ కనిపెట్టగలవా? అమ్మ, మన తలరాత మన ఇద్దరిని ఏ విధంగా కలిపిందో అదే విధంగా ఖచ్చితంగా నా తమ్ముడు చెల్లెలను కూడా నేను తప్పకుండా కనిపెడతానని చెప్పాడు. ఆ తర్వాత అమిత్ తన యొక్క IPS అధికారం ఉపయోగించి అనాథాశ్రమంలోని పాత రికార్డులన్నింటినీ పరిశీలించాడు. ఆ విధంగా తన తమ్ముళ్ళు అలాగే చెల్లెళ్ళ యొక్క వివరాలను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కొన్ని రోజులకు వారి తమ్ముళ్ళు చెల్లెల్ని దత్తత తీసుకున్న వారి కుటుంబం యొక్క వివరాలు కనిపెట్టాడు. ఇక ఆ చిరునామాలకు వెళ్లిన అమిత్ తన తమ్ముళ్ళు మరియు చెల్లి కూడా వివిధ కుటుంబాల్లో సంతోషంగా జీవిస్తున్నారని తెలుసుకున్నాడు. అప్పటికి తన చెల్లి పూజ మంచి స్కూల్లో చదువుకుంటూ ఉంది. అలాగే ఆమెను పెంచుతున్న తల్లిదండ్రులు కూడా ఆమెను ఎంతో ప్రేమతో మమకారంతో చూసుకుంటూ ఉన్నారు. మరో పక్కన అతని పెద్ద తమ్ముడు మనోజ్ ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు.
తన తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఇక తన చిన్న తమ్ముడు బాలు ఇప్పుడు కాలేజ్లో ఎంతో మంచి స్టూడెంట్గా చదువుకుంటూ ఉన్నాడు. అలాగే అతని కొత్త కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉన్నాడు. కాబట్టి అమిత్ వారిని దూరం నుంచే చూసి వారు ఆనందంగా ఉంటే చాలని అనుకున్నాడు. వారి ముఖంలోని ఆనందంతో అతని కడుపు నిండిపోయింది. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళి తన తల్లితో ఈ విధంగా చెప్పాడు. అమ్మ, నేను నా తమ్ముళ్ళు చెల్లిని కనిపెట్టాను. వాళ్ళందరూ కూడా వారి యొక్క పెంపుడు తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. వారు ఎటువంటి లోటు లేకుండా వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎందుకు వారిని ఇబ్బంది పెట్టాలి? ఆ మాటకు సవిత కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కానీ అమిత్ ఏమని చెప్పాడంటే, మనకి కావాల్సింది కూడా వారి ఆనందమే కదా. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం కదమ్మా. ఈ రోజు నుండి మన ఇద్దరం వారి గురించి తెలుసుకుంటూ సంతోషంగా జీవిద్దామని చెప్పాడు. సవితకి కూడా తన కొడుకు చెప్పిన మాటల్లో నిజం అర్థమైంది. సరే అని తన కొడుకుతో పాటు ఆ రోజు నుండి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సవిత అమిత్కు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. ఒక సంస్కారవంతమైన అమ్మాయితో అమిత్కు పెళ్లి జరిగింది. ఇక ఆ అమ్మాయి పేరు నేహ. నేహ కూడా అమిత్తో పాటు ఆమె తల్లిని కూడా ఎంతో గౌరవంగా చూసుకునేది. ఆ విధంగా ఆ ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా అమిత్ తన కుటుంబం నెరవేర్చుకోవాలనే కలను పూర్తి చేసుకున్నాడు. ఎంతో గొప్పగా తన జీవితంలోని కోల్పోయిన బంధాలన్నీ తిరిగి పొందాడు. నిజంగా ఫ్రెండ్స్, అమిత్ శర్మ జీవితాన్ని చూస్తుంటే కష్టాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మన శ్రమకు ఫలితం తప్పకుండా ఉంటుందని నిరూపించే విధంగా ఉంది కదా. మరి అమిత్ శర్మ యొక్క కథ మీకు కూడా ఇన్స్పిరేషన్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.